టీఎంసీ ప్రేక్షకులందరికీ నమస్కారం. యువశక్తి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. ప్రతి వారంలానే ఈ వారం కూడా యువశక్తి కార్యక్రమం ద్వారా మీ అందరి ముందుకొచ్చేసాను. ఒక్కో వారం ఒక్కో యువత వారి అనుభవాలు ఎంతో అద్భుతంగా వాళ్ళు వివరిస్తూ, వాళ్ళ జీవితంలో ధ్యానం ద్వారా వాళ్ళు ఎలాంటి లైఫ్‌ని దాటి ఎంత టఫ్ సిట్యుయేషన్స్‌ని దాటి వాళ్ళు సక్సెస్ వైపు అడుగులు వేస్తున్నారు. అలానే ఇప్పుడు వాళ్ళు ధ్యాన ప్రచారం ఎట్లా చేస్తున్నారు? వాళ్ళు పొందిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, మిగతా వాళ్ళకి అవి ఎలా తెలియచేస్తున్నారు? సో, మరి వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారనే విషయాల మీద మనం చాలా ఎపిసోడ్స్ మనం చేసుకోవటం జరిగింది. మరి ఈరోజు కూడా అలాంటి యువతే, అలాంటి యువ శక్తినే నేను తీసుకొచ్చాను. తనెవరో కాదు వందన. సో, వందనతో మాట్లాడి తన ధ్యానంలోకి ఎలా వచ్చింది? ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసుకుందాం. హాయ్ వందన. హాయ్ అక్క. చాలా చిన్న వయసులో ధ్యానంలోకొచ్చేసావని అర్థమైంది. ఇప్పుడే చిన్న వయసు. అసలు అవును. మళ్ళీ ఇంకెప్పుడొచ్చావని అడగాల్సొస్తుంది. యెస్. ఎప్పుడొచ్చావు సో, ధ్యానంలోకి? 2006లో వెన్ ఐ వాస్ 4 ఇయర్స్ ఓల్డ్. సో, మమ్మీకి హెల్త్ ఇష్యూస్ ఉండే. సో, హెల్త్ ఇష్యూస్ వల్ల అన్నీ ట్రై చేసింది. డాక్టర్స్, న్యూమరాలజీ, దేవుళ్ళు అన్నీ. టెంపరరీ రిలీఫ్ దొరికింది గానీ, పర్మనెంట్‌గా ఏది దొరకలేదు. సో, అప్పుడు మెడిటేషన్‌కి రావడం జరిగింది. ఇంక అక్కడి నుంచి మా పీఎస్ఎస్ఎం జర్నీ అనేది స్టార్ట్ అయిందక్క. సూపర్బ్. సో, యెస్. నువ్వు 4 ఇయర్స్ అంటే నీకు పెద్దగా ఏం తెలీదు గదా! యాహ్! ఎప్పుడు నీకు అర్థమైంది ధ్యానం అది? సో, 4 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి మాకు చెన్నైలో సెంటర్ ఉండేది. అక్కడ మెడిటేషన్ ఎవ్రీడే మార్నింగ్ ఉంటదనమాట. సో, మమ్మీ, డ్యాడీ వెళ్తూ నన్ను గూడా తీసుకెళ్ళేవాళ్ళు. నేను అక్కడే నిద్రపోయేదాన్ని. ఏం తెలీదు కదా! కూర్చొని ఏం జేయాలి ఏం అర్థమయ్యేది గాదు. సో, చాలా ఏళ్ళు చెప్పారు. కొంచెం పెద్దవ్వనవ్వను మెడిటేషన్ మంచిది అవన్నీ. బట్ నాకున్న ఆ అండర్‌స్టాండింగ్‌కి మెడిటేషన్ అనేది పెద్దవాళ్ళకి, వయసైన వాళ్ళకి అదొక టైమ్ పాస్. మనకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అసలు జీవితం బావుంది గదా! లేదంటే యంగ్ పీపుల్ అసలు మెడిటేషన్ చేస్తారా? వాళ్ళకవసరం ఉందా? అనేది ఒక క్వెషన్ మార్క్‌గా ఉండింది. సో, అంతగా ఫాలో చేయలేదు. కూర్చున్నా గూడా స్టార్టింగ్ చెప్తారు గదా! మీరు మెడిటేషన్ చేస్తే ఈ ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి. ఇవి కనిపిస్తాయని. సో, నేనేం చేసేదాన్ని కూర్చొని ఒక కళ్ళొకటి ఇట్లా తెరుచుకొని నాకు ఏసీ కనిపిస్తుంది, ఫ్యాన్ కనిపిస్తుంది, ఫ్రిడ్జ్ కనిపిస్తుంది ఇట్లా చెప్పేదాన్ని. కళ్ళతో చూసి చెప్పేదానివా? ఆ! కళ్ళతో చూసి చెప్పేదాన్ని. సో, హ్మ్. వాళ్ళకర్థమైద్ది. ఓకే. ఇది నిజంగా చేయట్లా మనం ఇట్లా చెప్పడం వల్ల దానికి కనిపిస్తున్నట్టు ఊరికనే యాక్షన్ చేస్తుంది అన్న ఇది ఉండింది. ఒక సిక్స్త్ స్టాండర్డ్‌కొచ్చాక అంటే మా ఇంట్లో పిరమిడ్ సెంటర్ ఉంది. సో, చాలామంది వాళ్ళ లైఫ్ ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం చూసాను నేను పెరుగుతూ. సో, అప్పుడు ఒక సిక్స్త్, సెవెంత్ స్టాండర్డ్‌లో అర్థమైంది కొంచెమన్నా ఓకే. మెడిటేషన్ అంటే ఇట్లా ఉంది. దీని ఇంపార్టెన్స్ ఇది. మనం కూడా కొంసేపు చేయాలి అన్న ఒక థాట్ అప్పుడొచ్చింది. అప్పటి వరకు అసలు పట్టించుకోవడం గానీ, పత్రి సార్ ఇంటికొస్తారు. చెన్నైకొస్తే మా ఇంట్లోనే స్టే చేస్తారు. సో, అప్పుడు కూడా ఆ ఇంపార్టెన్స్ తెలీదు. గురువు వస్తున్నారు, ఉంటున్నారు, అందరూ వస్తున్నారు, కలుస్తున్నారు అంతే. మెడిటేషన్ గానీ, మన జీవితంలో గురువు ఒక ఇంపార్టెన్స్ గానీ ఏం అర్థమయ్యేది కాదు. సో, సిక్స్త్ స్టాండర్డ్‌లో ఎప్పుడైతే నాకు నేనుగా చేయాలి అని ఫీలయ్యానో, అప్పటి నుంచి ఒక 20 మినిట్స్ అట్లా చేయడం స్టార్ట్ చేశాను. ఇనీషియలీ పెద్ద డిఫరెన్సెస్ అంటూ నాకేం అనిపియలేదు. బికాజ్ నాకు బ్రెత్ అబ్జర్వ్ చేయడం అనేది గూడా నాకు అర్థం గాలేదు. ఎట్లా అబ్జర్వ్ చేస్తారు బ్రెత్‌ని అంటే నేను ప్రాణాయామం జేయడం స్టార్ట్ జేశాను. బికాజ్ నాకు ఆ అండర్‌స్టాండింగ్ లేదు. అంటే ఎట్లా అబ్జర్వ్ చేయాలన్నది కూడా నాకు అర్థం కాలేదు ఆ ఏజ్‌కి. దాని తర్వాత మెల్లిగా చదవను బుక్స్ కానీ, వినడం గానీ, దాని తర్వాత అర్థమైంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్రెత్‌ని మనం దాని మీద మన అబ్జర్వేషన్‌ని పెట్టాలి అన్నది. సో, అప్పుడు నుంచి ఇంకా మెడిటేషన్ స్టార్ట్ చేశాను. అప్పుడొచ్చే ఎక్స్‌పీరియన్స్‌లు 2 కళ్ళతో కాకుండా రియల్‌గా వచ్చే రియల్‌గా. ఎక్స్‌పీరియన్స్‌లు యెస్. యెస్. ఎలాంటి సో, ఎక్స్‌పీరియన్స్‌లొచ్చాయి? ఇనీషియలీ థర్డే అట్లా కాకుండా, నా లైఫ్‌లో అకాడమికల్లీ చేంజెస్ ఒచ్చినియి. మరీ స్ట్రెస్ అయ్యి, ఓ అని పడిపోయి చదవడం కాకుండా, కొంచెం ఈజీగా మెమరీ పవర్ గాని, ఒక 1 అవర్‌లో చదివేది, ఒక హాఫ్ అన్ అవర్‌లో చదివేది. సో, ఇట్లాంటి చేంజెస్ మెల్లిమెల్లిగా చూడడం స్టార్ట్ చేశాను. సో, కానీ నమ్మకమైతే ఉండింది. మెడిటేషన్ ఏదో మంచిది. మెడిటేషన్ చేస్తే మనకి మంచిది అన్న ఒక నమ్మకమైతే ఎప్పుడూ ఉండింది. సో, మెల్లిగా ముందైతే చాలా నెగెటివ్ పర్సన్ నేను. ఎక్కువ నెగెటివ్ ఆలోచనలు. రోడ్లో నడుస్తున్న ఎవరైనా గుద్దేసి ఎళ్ళిపోతే, ఇప్పుడు ట్రైన్‌లో ఎళ్తున్న ట్రైన్‌కేమన్నా అయిపోతే అన్‌వాంటెడ్ థాట్స్ టూ మచ్ ఉండేవి. సో, మెడిటేషన్ చెయ్యను ఇంకా ఏజ్ పెరగను ఆ మెచ్యూరిటీ గెయిన్ చేశాక, ఈ థింకింగ్ అనేది స్టాప్ అయిపోయి, ఓన్లీ పాజిటివ్ థింకింగ్. అప్పుడప్పుడు మనకు నెగెటివ్ థాట్ ఇప్పుడు కూడా అరైజ్ అవుతది. బికాజ్ అట్స్ జనరల్ ఫెనోమెనా కదా! సో, అరైజ్ అయినా కూడా
దానికి ఇంక మనం దృష్టి పెట్టము. ముందు దాని మీద ఓవర్ థింకింగ్ చేసేవాళ్ళం. ఆ నెగెటివ్ థాట్ మీదే ఓవర్ థింకింగ్ చేసేదాన్ని. సో, ఇప్పుడు అదేం లేకుండా అది అరైజ్ అయినా వెంటనే కట్ చేసేస్తా. సో, అట్లా ఇంకా ఇట్లాంటి చిన్న చిన్న మైనర్ చేంజెస్ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను మెడిటేషన్‌కొచ్చాక. సో, దట్స్ హౌ ఐ అండర్‌స్టూడ్ ఏదో ఉంది దీంట్లో అయితే అని. ఆ ఏదో తెలుసుకునే ప్రయత్నంలోనే చాలా దూరమొచ్చావు. యెస్. సో, నెక్స్ట్ ఇట్లా నువ్వు ఇంట్లోనే ధ్యానం చేసుకోవటం, హ్మ్. నీకు నువ్వు అర్థం చేసుకోవడమేనా? లేదంటే బయటికి రావటం, ఇట్లా మెడిటేషన్ కోసం వర్క్ చేయటం ఏదైనా స్టార్ట్ చేసావా? యెస్ అక్క. సో, ఇనీషియలీ నా వరకు నేను చేసుకునేదాన్ని. నా అథ్లెటిక్ పెర్ఫార్మన్సెస్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. నేను స్కూల్స్‌లో రన్నింగ్ రేస్‌లో పాల్గొనేదాన్ని. సో, అప్పుడు యాక్చువల్లీ మమ్మీ చెప్తారు. మెడిటేషన్ చేసి రన్నింగ్ రేస్‌కెళ్తే నీకు కాన్ఫిడెంట్‌గా ఉంటదంటే, మెడిటేషన్‌కి, రన్నింగ్ రేస్‌కి అసలేం సంబంధము? నేను పరిగెత్తాలి గదా! మెడిటేషన్ చేస్తే అది ఎట్లా హెల్ప్ అవుతది అన్న ఒక థాట్ సెట్‌లో ఉండేదాన్ని. దాని తర్వాత మెడిటేషన్ చేసెళ్ళాక నాకు ఈజీగా గోల్డ్ మెడల్స్ విన్ అయ్యేదాన్ని. సో, ఓహ్! ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అయింది. సో, నువ్వు రన్నర్ అన్నమాట. స్కూల్ లెవెల్ వరకే ఎక్కువ హ్మ్. పార్టిసిపేట్ చేయలా. చేసిన వాటి వరకు విన్ అయ్యేదాన్ని. హ్మ్. సో, ఇట్లాంటివి చూసాక ఓకే. ఇంతుంది మనం యూత్‌కి కూడా తీసుకెళ్ళాలి అని తెలుసుకున్నాక కోవిడ్ టైమ్‌లో నుంచి ఐ కంప్లీటెడ్ మై 12థ్ కరెక్ట్‌గా కోవిడ్ అప్పుడు. సో, దాని తర్వాత తమిళనాడు, పైమా కూడా యాక్టివ్‌గా వి స్టార్టెడ్ టేకింగ్ జూమ్ సెషన్స్ అవన్నీ. సో, ఇంకా దాంట్లో ఫుల్ ఇన్వాల్వ్డ్ అయ్యి సెషన్స్ తీసుకోవడము, లేదంటే చెన్నైలో ఈవెంట్స్ కండక్ట్ చేయడము దివ్యతో. అండ్ నేను పీఎంసీ తమిళ్ ఛానెల్‌లో ఇంటర్వ్యూస్ తీసుకోవడము, లేదంటే సబ్జెక్ట్స్ ఇవ్వడము. ఇట్లా ఐ స్టార్టెడ్ మై జర్నీ విత్ లైక్ హెల్పింగ్ పీపుల్ టు నో అబౌట్ మెడిటేషన్ అక్క. యెస్. సూపర్. సూపర్. ఎట్లా రిసీవ్ చేసుకునేవాళ్ళు? అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పే ఉంటావు గదా! యెస్. ఎట్లా రిసీవ్ చేసుకునేవాళ్ళు? అంటే వింటారు. ఫస్ట్ చాలా చిన్నప్పుడైతే మెడిటేషన్ ఏంటి? ఇప్పుడే సాధువు అయిపోతావా ఏంటి? పెద్ద గురువు అయిపోతావా ఏంటి? అట్లా ఒక ఎకిలితనంతో మాట్లాడేవాళ్ళు. బట్ తర్వాత నా సీరియస్‌నెస్ చూసి, నా ఇన్వాల్వ్‌మెంట్‌ని చూసి వాళ్ళకర్థమయ్యేది. ఇప్పుడు దే ఆర్ న్యూట్రల్. పాజిటివ్ గాను కాదు, నెగెటివ్ గాను కాదు. ఓకే. తను చేస్తుంది. షీ ఈస్ హ్యాపీ. షీ ఈస్ నైస్ అని ఉంటుంది. కానీ ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్ అక్క ఏమైనా ప్రాబ్లమ్ వస్తే జనరల్‌గా మాట్లాడని వాళ్ళు గూడా ఫోను చేసి, "ఇట్లా ఉంది. నాకు లోన్‌లీగా ఫీల్ అవుతుంది. ఏమన్నా హెల్ప్ చేయవా?" అని చెప్తే అప్పుడు మెడిటేషన్ చెప్పాను. వాళ్ళకి ఇనీషియల్‌గా ఒక డౌట్ ఉంటుంది. లోన్‌లీనెస్‌కి ఏంటబ్బా మెడిటేషన్ అని. బట్ ఒక ఇద్దరు ముగ్గురు ట్రై చేశాక వాళ్ళే చూసారు ఆ రిజల్ట్. వాళ్ళకి ఆ పీస్ ఆఫ్ మైండ్ గాని, ఓవర్ థింకింగ్‌కి రెడ్యూస్ అయ్యి, ఒక కామ్‌నెస్‌తో ఉండడం గాని చూసాక వాళ్ళకర్థమైంది. ఓకే. తిను ఊరికనే ఏం చెప్పట్లేదు. ఏదో తను కూడా పాటిచ్చే చెప్తుంది అన్న ఒక క్లారిటీ వాళ్ళకైతే వచ్చింది. సో, అట్లా ఇంకా నా ఫ్రెండ్స్‌కి చెప్పుకుంటూ ఇప్పుడు పైమాలో ఫుల్ యాక్టివ్‌గా ఉన్నా. అన్ని ఈవెంట్స్ అటెండ్ అవ్వడం గాని, నా సైడ్ నుంచి వాటెవర్ ఐ కెన్ డూ నేను స్ప్రెడ్డింగ్ అని చేస్తున్నాను. ఇప్పుడు పైమాలో ఎప్పుడొచ్చావు? ఏం జేస్తున్నావు? సో, ఫస్ట్ చిన్నప్పుడు ఒకసారి పైమాలో ఇంట్రొడ్యూస్ అయ్యా. సేమ్ కడతాల్‌లో. అప్పుడు 2012లో స్టార్ట్ అయింది కదా! అప్పుడు జనరల్‌గా అందరు యూత్ ఉన్నారు అప్పుడు కాబట్టి నువ్వు పైకా ఏమో కదా! అవును. కిడ్స్. కిడ్స్. హ్మ్. యాహ్! సో, హ్మ్. అప్పుడు వచ్చేదాన్ని. బట్ దాని తర్వాత మధ్యలో ఇట్ వాస్ నాట్ దట్ యాక్టివ్. మళ్ళీ 2019లో రీస్టార్ట్ చేశాం. సో, అప్పటి నుంచి ఐ హావ్ బీన్ ఇన్వాల్వ్డ్. అండ్ ఒక 2021 నుంచి విశ్వ అన్న వాళ్ళతో బాగా కనెక్ట్ అయ్యాను. వావ్ ప్రోగ్రామ్స్, అవేకెనింగ్ యూత్ పిరమిడ్ వ్యాలీలో ఎళ్ళాను. సో, ఇవెళ్ళాక ఐ మీన్ దట్ వాస్ మై ఫస్ట్ అందరితో కలిసి ఉన్న పైమా ఎక్స్‌పీరియన్స్. సో, దాని తర్వాత ఇంకా ఫుల్ ఇన్వాల్వ్డ్ అయ్యి బ్యాక్ ఎండ్ యాక్టివిటీస్ చేయడం గానీ, ఆర్గనైజింగ్ టీమ్‌లో వర్క్ చేయడం గానీ, ఇవన్నీ చేస్తున్నామక్క. సో, ఎట్లా ఉంది పైమాతో నీ ఎక్స్‌పీరియన్స్? అమేజింగ్. నిజం చెప్పాలంటే చిన్నప్పుడు ఇంతమంది యూత్ చూస్తూ వీళ్ళతో ఎప్పుడు వర్క్ చేస్తామన్న ఒక కల ఉంటది కదా! ఇంతమంది వర్క్ చేస్తున్నారంటే. సో, ఇప్పుడు నా కల ఫుల్‌ఫిల్ అవుతున్నట్టు నాకు ఫీల్ అవుతుంది. అందరిని తెలుసుకోవడము, అందరితో ఇంటరాక్ట్ అవ్వడం, లైక్ మైండెడ్ పీపుల్‌తో మనం ఎప్పుడు కలుస్తామో మనం ఈజీగా స్పిరిచువల్లీ గ్రో అవుతాం అంటాం కదా! సో, ఇప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ ఫుల్‌ఫిల్ అవుతుంది. అండ్ ఆ సోల్ సాటిస్ఫాక్షన్. ఇంతకుముందు సోల్ సాటిస్ఫాక్షన్ అంటే ఏముంది బయటికెళ్ళి ఎంజాయ్ చేస్తే అదే కదా సాటిస్ఫాక్షన్, అదే కదా హ్యాపీనెస్ అన్న ఒక థాట్‌లో ఉండేవాళ్ళం. అందరం పార్టీలు, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడము, సినిమాలు చూడడం ఇదొక్కటే కదా హ్యాపీనెస్ అన్న ఒక థాట్‌లో ఉండేదాన్ని. బట్ ఫస్ట్ టైమ్ నేను వావ్ ఈవెంట్ అటెండ్ అయ్యాను పిరమిడ్ వ్యాలీలో.
సో, అది అటెండ్ అయ్యాక నిజమైన హ్యాపీనెస్ ఏంటి? ఆ కామ్‌నెస్‌లో గూడా రియల్ హ్యాపీనెస్ ఏంటి? అన్నది నాకు అర్థమైంది. సో, ఇప్పుడు ఏ ఈవెంట్ మిస్ చేయను. వీలైనంత వరకు నా క్లాసెస్ కూడా ముందే వర్క్స్ కంప్లీట్ చేసుకొనన్నా ఆ ఈవెంట్స్ అటెండ్ అవుతున్నా. బికాజ్ హ్యాపీనెస్ ఈ మార్గం దొరకడం చాలా అదృష్టం అని చెప్పాలక్క. బికాజ్ నా ఫ్రెండ్స్‌ని చూస్తున్నా. వాళ్ళు రాంగ్ ట్రాక్స్‌లో ఎళ్ళడం గానీ, డిస్ట్రాక్షన్, డీవియేషన్స్ గానీ ఈజీగా ఉంటున్నాయి. బట్ నాకు నా లైఫ్ మీద క్లారిటీ గానీ, ఒక పట్టింపు గానీ, పైమా వల్ల అండ్ మెడిటేషన్ వల్ల వచ్చిందని నేను స్ట్రాంగ్‌గా చెప్పగలుగుతానక్క. అసలేంటి మీ మెయిన్ మోటో? యూత్ అందరూ కలిసి చెప్పాలంటే యూత్ అందరూ కలిస్తే మంచిగా ఎంజాయ్ జేయాలి. ఆ! యాహ్! హ్యాపీగా సినిమాలకెళ్ళాలి. లేదు అంటే జోక్సేసుకోవాలి. కూర్చొని సెటైర్‌లు ఒకరినెవరో టార్గెట్ జేసి వాళ్ళని చేసి ఏడిపించడాలు. యెస్. కామన్‌గా యూత్‌లో ఇవుంటాయి. ఇవన్నీ యెస్. కామన్ థింగ్స్. మీరు వాటన్నిటికి అపోజిట్‌లో జేస్తున్నారు. హ్మ్. నాలెడ్జ్ షేరింగ్, ధ్యానం. ఏంటి మీ మెయిన్ మోటో ఏంటి అసలు? మా మెయిన్ మోటో మీరు చెప్పారు కదా! ఈ ఫన్, సెటైర్‌లు వాటితో పాటు విజ్డమ్, మెడిటేషన్ అండ్ అహింస అక్క. సో, యూత్ కానీ, అందరూ కానీ పార్టీయింగ్, కూల్‌గా ఉండడము ఇదొక్కటే అనుకుంటున్నారు. జీవితానికి ఆ పర్టిక్యులర్ మూమెంట్‌కి అది సరిపోతుంది. కానీ లైఫ్ లాంగ్ ఒక క్లారిటీ లైఫ్ కానీ, ఒక కాన్ఫిడెంట్ లైఫ్ కానీ లీడ్ చేయాలంటే స్పిరిచ్యుయాలిటీ అనేది కంపల్సరీ అందరికీ ఉండాలి అని తెలియాలి. ఇప్పుడు చాలామంది యూత్ ఈజీగా డిప్రెషన్ ఎవ్ ఏజ్ అసలు ఏజ్‌తో కూడా సంబంధం లేదు. ఫిఫ్త్ క్లాస్ అబ్బాయి పిల్లలు గూడా డిప్రెషన్ అంటున్నారు. వాళ్ళకి దాని గురించి ఏం అవగాహన గూడా లేదు. బట్ డిప్రెషన్, నాకు యాంగ్జైటీగుంది అంటున్నారు. సో, అట్లాంటి వాళ్ళకి మెడిటేషన్ చిన్నప్పటి నుంచి తీసుకెళ్తే ఇప్పుడు నేనెంత కాన్ఫిడెంట్‌గా ఉన్నానో ఐ వాస్ నాట్ థిస్ కాన్ఫిడెంట్ ఎట్ ఆల్. నేనసలు మాట్లాడలేను. ఎవరైనా ఒకళ్ళు ఉన్నారనుకోండి, చాలా షైగా ఉంటా. లేదంటే స్టేజ్ మీద గూడా నేను మాట్లాడలేకపోయేదాన్ని. ఎవరేమనుకుంటారు? ఎవరైనా మనల్ని జడ్జ్ చేస్తారా? ఇట్లాంటి మైండ్ సెట్‌లో ఉండేదాన్ని. సో, ఇప్పుడు నాకు అర్థమైంది మెడిటేషన్ చేసి మనం ఆ క్లారిటీ ఆఫ్ మైండ్‌తో ఉంటే ఆటోమేటిక్‌గా ఆ కాన్ఫిడెన్స్ అనేది మనలో బిల్డ్ అయిద్దని. సో, ఆర్ మోటో ఈస్ టు హెల్ప్ యూత్ టు బీ విత్ కాన్ఫిడెంట్ అండ్ క్లారిటీ ఆఫ్ లైఫ్ అండ్ అండర్‌స్టాండ్ దట్ యూ ఆర్ మచ్ మోర్ దెన్ అ ఫిజికల్ బాడీ అండ్ లీడ్ అ హ్యాపీ లైఫ్. మనం ఎక్కువ ఏం రూల్స్, రెగ్యులేషన్స్ ఏం లేవు కదక్క. ఓన్లీ మెడిటేషన్, అహింస బికాజ్ దట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్. కర్మ అనేది మంచి విధంలో క్రియేట్ చేసుకోవాలి గానీ, చెడు విధంలో కాదు అన్న ఒక మెయిన్ మోటో మాది. సో, వి వాంట్ ఎవ్రీ యూత్ టు బీ హ్యాపీ అండ్ లీడ్ ఎ ఈజీ లైఫ్. లైఫ్ అనేది కాంప్లికేటెడ్ కాదు. చాలా ఈజీ. మనం కాంప్లికేట్ చేస్తున్నాము అని తెలిపియాలన్నదే అక్క. సూపర్. సూపర్. యాహ్! చాలా 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 బాగా చెప్పావు. యెస్. వెరీ నైస్. సో, నువ్వు చెప్పావు ఎప్పుడు మనం ఎంత పాజిటివ్‌గా ఉన్నా సమ్‌టైమ్స్ నెగెటివ్స్ మనకు తెలియకుండా వస్తాయి. బట్ వెంటనే మనం యాహ్! అవేర్‌నెస్‌లో ఉండి రియలైజ్ అయ్యి, అరే! నా థాట్ ప్రాసెస్ ఏంటి ఇట్లా ఎళ్తుంది అన్నది. సో, అంటే మనకి లోపల మన మీద మనకి ఫోకస్ అండ్ అవేర్‌నెస్ పెరుగుతుంది అని అర్థం కదా! యెస్. సో, మనం బయట ఎప్పుడైతే మనం బయటకొచ్చామో, ఎప్పుడు మనం ఈ స్పిరిచ్యువల్ పీపుల్ మధ్య ఉండం. ఇప్పుడంటే ధ్యాన చక్రాలు అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఓన్లీ ఫర్ 11 డేస్ మాత్రమే మన చుట్టూ ఒక మన మంచి లైక్ మైండెడ్ అట్మాస్ఫియర్. పీపుల్ నువ్వు ఎప్పుడైతే ఎవరైతే లైక్ మైండెడ్ పీపుల్ అన్నావో, ఆ హ్మ్. లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు. ధ్యాన చక్రం టైమ్స్ అండ్ ఇంకేదైనా స్పిరిచ్యువల్ స్పిరిచ్యువల్ ప్రోగ్రామ్స్. ప్రోగ్రామ్స్‌లో హ్మ్. కలుస్తారు. యాహ్! ఆ తర్వాత మనం వాళ్ళతో కలిసి ఉండడం అవ్వదు. మన డిఫరెంట్ అవును. డిఫరెంట్ మైండ్ సెట్స్‌తో, డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీ పీపుల్‌తో మనం ఉండాల్సొస్తది. యెస్. యెస్. అట్ థట్ పర్టిక్యులర్ మూమెంట్ నువ్వెట్లా హ్యాండిల్ చేస్తావు? సో, ఇప్పుడు మనం అవాయిడ్ చేయలేం. జనరల్ పబ్లిక్‌ని కలిసుండాలి. ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళు మెడిటేషన్ చేయట్లేదు. నువ్వు నా ఫ్రెండ్ కాదు అని నేను చెప్పలేను. వి హావ్ టు గో విత్ ద ఫ్లో. సో, వాళ్ళతో పాటు ఉంటూ ఎంజాయ్ చేస్తూ కూడా నా లిమిట్స్, నా బౌండరీస్ నేను సెట్ చేసుకుంటాను. అని మునిగిపోయి నా ఫ్రెండ్స్ అని ఉంటుంది. ఫ్రెండ్‌షిప్ అనేది ఫ్రెండ్‌షిప్. బట్ వీ హావ్ టు హావ్ అవర్ లిమిట్స్. ఆ లిమిట్స్ ఎప్పుడొస్తుందంటే మెడిటేషన్ చేస్తే మనకి ఎంత లిమిట్స్ మనం గీసుకోవాలో ఒక క్లారిటీ వస్తుంది. మనం ఎట్లా బౌండరీ సెట్ చేసుకోవాలో మనకొక క్లారిటీ వస్తుంది. చాలామంది ఒక రాంగ్ డైరెక్షన్‌లో వెళ్ళినా, నేను ఆ ట్రాప్‌లో ఫాలో అవ్వకుండా ఉండాలంటే, మన మైండ్‌లో ఆ క్లారిటీ అండ్ అండర్‌స్టాండింగ్ ఉంటేనే నాకు తెలిసి వి కెన్ ఈజీలీ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. అండ్ అందరితో ఉంటూ వి షుడ్ నాట్ లెట్ ఎనీవన్ ఇన్‌ఫ్లుయెన్స్ అస్ ఇన్ ఎ నెగెటివ్ వే ఈస్ వాట్ ఐ అండర్‌స్టూడ్. సో, మనకు తెలుసు మనం రైట్ పాత్‌లో ఎళ్తున్నాము అని. అండ్ ఆ నెగటివిటీని, ఆ అన్‌వాంటెడ్ థింగ్స్‌ని మనం ఇన్‌ఫ్లుయెన్స్ తీసుకోకుండా ఉండాలంటే మెడిటేషన్, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ప్లేస్ ఎ వెరీ, వెరీ మేజర్ రోల్ ఈస్ వాట్ ఐ ఫీల్. సో, ఎప్పుడైతే మనకు ఆ జ్ఞానం ఉంటుందో, ఎవరు ఎంత ఇన్‌ఫ్లుయెన్స్ మన మీద పెట్టాలనుకున్నా మనకి అది అందదు. అండ్ మనం అది అట్రాక్ట్ చేయం కూడా.
బికాజ్ మనకు ఆ జ్ఞానం, ఆ ట్రూత్‌తో ఉన్నప్పుడు ఇంకా ఆ అన్‌వాంటెడ్ థింగ్స్‌ని అట్రాక్ట్ చేయడం అన్నది నా మోటో అండ్ దట్స్ హౌ ఇట్స్ వర్కింగ్ ఫర్ మీ. సో, ఎళ్తాను అందరితో హ్యాపీగా ఉంటాను. బట్ ఐ నెవర్ టేక్ వాట్ దే ఆర్ డూయింగ్ ఆర్ ఆ ఇన్‌ఫ్లూయెన్స్ నా మీద పడకుండా ఎప్పుడూ ఆ బౌండరీ గీసుకొనుంటానక్క. సో, దట్స్ హౌ ఐ లీడ్ అండ్ బ్యాలెన్స్ జనరల్ లైఫ్ అండ్ ఇప్పుడు పత్రి సార్ గూడా చాలా మందిని డీల్ చేస్తా ఉంటారు. ఇట్స్ నాట్ లైక్ పత్రి సార్ ఓన్లీ మెడిటేటర్స్‌ని కలుస్తారని కాదు కదా! చాలా పబ్లిక్‌ని కూడా మెడిటేషన్ చేయని వాళ్ళని కూడా కలుస్తా ఉంటారు. సో, హి బ్యాలెన్సెస్ ఇట్ ఔట్. నేను లేదు వీళ్ళు మెడిటేషన్ చేయరు కాబట్టి నేను వీళ్ళతో ఉండను. మెడిటేషన్ చేసే వాళ్ళొక్కటే నేను దగ్గరికి రానిచ్చుకుంటా అని ఎప్పుడు సార్ చెప్పలేదు. సో, అట్లానే మన బౌండరీస్‌తో మనం ఉంటూ అందరిని కలగలుపుకొని వెళ్తూ మన మెడిటేషన్‌ని మనం కరెక్ట్‌గా ఫాలో చేస్తూ, అందరితో ఉంటూ గూడా మనం మెడిటేషన్ చేయాలి. అది మర్చిపోకూడదు అన్నది నా ఫీలింగ్ అక్క. సూపర్బ్! బుక్స్ చదువుతూ ఉంటావా? యెస్ అక్క. ఎలాంటి బుక్స్? నాట్ టూ మచ్ రీడర్. ఓకే. కొంచెం చదువుతాను. బట్ ఫస్ట్ బుక్ నేను చదివింది 'జొనాథన్ లివింగ్స్టన్ సీగల్' ఓకే. కోవిడ్ టైమ్‌లో. ఇట్ హాడ్ ఎ వెరీ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ మీ. ఎందుకంటే అప్పటి వరకు ఒక సర్కిల్‌లో ఉండేదాన్ని. ఇంత చెప్పాను కదా! ఔట్ గోయింగ్ కాదు నేను. ఎవరేమనుకుంటారు? నన్ను నేను కరెక్ట్‌గా ప్రెజెంట్ అంటే కైండ్ ఆఫ్ చేసుకోగలుగుతాను. ఇంట్రోవర్ట్. యాక్చువల్లీ తెలిసిన వాళ్ళతో ఔట్‌రోవర్ట్. బట్ ఇట్లా స్టేజ్‌లో మాట్లాడాలన్నా, ఇట్లా ఓపెన్‌గా అందరి ముందు మాట్లాడాలన్నా ఐ కుడెంట్. బికాజ్ నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదు. ఒక సర్కిల్‌లో ఉండేదాన్ని. ఇప్పుడు రిలేటివ్స్ నన్ను జడ్జ్ చేస్తారా? నా ఫ్రెండ్స్ చూస్తే నేనిట్లా మాట్లాడడం, ఏంటిది ఇది ముసలిదానిలాగా ఇట్లా మాట్లాడుతుందేంటి? అన్న ఒక థాట్ ఒస్తే అట్లాంటి చాలా ఒక బౌండరీస్‌తో ఉండేదాన్ని. ఆ బుక్ నన్ను హెల్ప్ చేసింది. వెన్ యూ ట్రై టు గెట్ ఔట్ ఆఫ్ ది బౌండరీస్ యూ విల్ హావ్ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అని. సో, ఎప్పుడైతే అవన్నీ నేను పట్టించుకోకుండా ఓపెన్‌గా నన్ను నేను ఎక్స్‌ప్లోర్ చేస్తూ వచ్చే ఆపర్చునిటీస్‌ని నేను తీసుకుంటూ వెళ్తా ఉన్నానో, ఐ రియలైజ్ దట్ ఎవ్రీ ఆపర్చునిటీ కమ్స్ టు యూ వెన్ యూ ఆర్ రెడీ. సో, అది నేనెప్పుడు తెలుసుకున్నానో ఐ స్టార్టెడ్ టేకింగ్ ఆల్ ది ఆపర్చునిటీస్. అండ్ ఇంకొక బుక్ మైకేల్ ఏ. సింగర్‌ది 'సరెండర్ యువర్ సెల్ఫ్ ఎక్స్‌పెరిమెంట్' అనే బుక్ నేను చదవలేదు. కానీ మొత్తం విన్నాను. సో, ఆ సరెండర్ బుక్ కూడా నాకు చాలా హెల్ప్ చేసింది. బికాజ్ చాలా సిట్యుయేషన్స్‌లో లైఫ్ మన కంట్రోల్‌లో లేకపోయినా వి ట్రై టు బ్రింగ్ ఇట్ ఇంటు అవర్ కంట్రోల్. ఐ థింక్ దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. మన ప్రయత్నం మనం చేయాలి. మన హార్డ్ వర్క్ మనం చేయాలి. అండ్ లెట్ ఇట్ టు ది యూనివర్స్. సో, దట్స్ బీన్ వెరీ, వెరీ హ్యూజ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఇప్పుడు. నా ప్రయత్నాలు నేను చేస్తా. ఎండ్ వరకు చేస్తాను. వీలవ్వకపోతే యూనివర్స్‌కి వదిలేస్తా. అండ్ ఇప్పటి వరకు నా జీవితంలో ఒకటి రాంగ్‌గా జరిగింది ఏమన్నా గుర్తు తెచ్చుకుంటావా? ఏమన్నా రిగ్రెటబుల్ సిట్యుయేషన్ అంటూ ఏం లేదక్క. బికాజ్ అన్నీ నేను వదిలేస్తున్నా. నా ప్రయత్నం నేను చేస్తున్నా. యూనివర్స్ ఈస్ టేకింగ్ ఇట్ ఇన్ ద పర్ఫెక్ట్ డైరెక్షన్. ఒక్క దగ్గర అయ్యో! ఏంటి మనం అనుకున్నట్టు జరగలేదంటే ద సెకండ్ స్టెప్ ఈస్ అల్టిమేట్. మనం ఊహించలేము. ఆ హైయర్ లెవెల్‌లో జరుగుతుంది. సో, ఒక నెగెటివ్ అసలు సిట్యుయేషన్ అనేది లేదు. 'జొనాథన్' ఎందుకంత ఇన్‌స్పైర్ చేసింది? ఏముంది దాంట్లో? సో, 'జొనాథన్' బుక్‌లో ఒక సీగల్ కమ్యూనిటీ అనమాట. దాంట్లో 'జొనాథన్ లివింగ్స్టన్ సీగల్' అనేది ఒక పర్టిక్ పర్టిక్యులర్ సీగల్. సో, ఆ సీగల్ కమ్యూనిటీలో అందరూ ఏమనుకుంటారంటే, కొంత దూరం వరకే అవి ఎగరగలవు. చాలా దూరం ఎగరలేవు. అందుకని వాళ్ళ పనేంటంటే, కొంచెం ఎగురుతాయి, ఆడుకుంటాయి, ఫుడ్ తింటాయి, సీ ఫుడ్ అంతే. అదే లైఫ్. ఎక్స్‌ప్లోర్ చేయవసలు. ఎందుకంటే వాళ్ళ మైండ్‌సెట్ అట్లా ఆ కమ్యూనిటీలో లివ్ చేశాక అవేమనుకుంటున్నాయంటే మైండ్‌లో నేనంతే ఇంతకంటే నేను ఎగరలేను. అంతే ఇదే మన జీవితం. ఊరికనే సీ షోర్ వరకే మనము ఆడుకోవడం, పాడుకోవడం అంతే ఎంజాయ్ చేయడం అనుకుని. బట్ ఈ 'జొనాథన్ లివింగ్స్టన్ సీగల్' ఒక్కటి మిగతా పక్షుల్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యి మనమెందుకు ఎగరలేము? ఇవే రెక్కలు మనకున్నాయి కదా! ప్రాక్టీస్ చేస్తే వై నాట్ అని. సో, అది ట్రై చేసేటప్పుడు ఈ సీగల్స్ హెడ్ ఏం చెప్తారంటే, "ఇది మన కమ్యూనిటీ రూల్స్ అగెయిన్స్ట్. నువ్వు అట్లా ఎగరకూడదు. మనం ఎగరలేని పక్షులం. సో, నువ్వు కూడా ఎగరకూడదు" అంటే అది పట్టించుకోదు. నేను ఫ్రీడమ్ ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటున్నా అని ఎళ్ళిపోతుంది. సో, చాలా ట్రయల్స్, ఎర్రర్స్ తర్వాత ఇట్ స్టార్ట్స్ టు ఫ్లై హై లైక్ అదర్ బర్డ్స్ అన్నమాట. అదర్ బర్డ్స్. ఓకే. యాహ్! సో, అప్పుడు మిగతా బర్డ్స్ ఇన్‌స్పైర్ అయ్యి ఓకే. మనం ట్రై చేస్తే మనం కూడా ఎగరగలుగుతాము. మన లిమిటేషన్సే మనల్ని స్టాప్ చేస్తున్నాయి. మనమే బౌండరీస్ గీసుకొని జీవితం జీవిస్తున్నాము అని అర్థమయ్యాక అందరూ ఆహ్,
బర్డ్స్ కూడా ఎట్లా ఫ్లైట్ టెక్నిక్స్ కానీ, వింగ్స్ టెక్నిక్స్ కానీ, ఎట్లా మూవ్‌మెంట్ చేస్తే ఎట్లా మనం ఇంకా హైగా ఎగరగలుగుతాం, ఏ స్పీడ్‌లో ఎగరగలుగుతాం అవన్నీ నేర్చుకుంటే. సో, దట్ వాస్ మై టేక్ అవే. ఎవరో మనని ఇన్‌పుట్ చేసి నువ్వు ఇట్లనే జీవించాలి, ఈ బౌండరీలోనే జీవించాలి అని చెప్పడం కాదు. సో, మన బౌండరీస్‌ని దాటి కూడా మనం జీవించగలిగి ఉండాలి అన్నది నేను నేర్చుకున్నానక్క. వెరీ నైస్. చాలా చక్కగా చెప్పావు ఆ స్టోరీ గూడా. సో, 'జునాదిన్' అన్నది చాలా ఎక్కువ సజెస్ట్ చేస్తూ ఉంటారు ఆ బుక్. ఎందుకంటే యెస్. నేను ఏమి చేయలేను అనుకునే వాళ్ళకి చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది ఆ బుక్ చదివితే. యెస్. సో, నువ్వు గూడా ఎక్స్‌ప్లెయిన్ చాలా బాగా చేసావు. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? సో, ఇప్పుడు నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నా. బీఎస్సీ అయిపోయింది. ఇప్పుడు డిప్లొమా పర్స్యూ చేస్తున్నా ఫ్యాషన్ డిజైనింగ్‌లోనే. సో, ఇది ఎట్లా నీకు హెల్ప్ అవుతుంది మెడిటేషన్ ఇప్పుడు నీకున్న కెరియర్‌కి? సో, ఫస్ట్‌లీ ఈ కెరియర్ పాత్ చూజ్ చేసుకోవడం అనేది నా సిక్స్త్ స్టాండర్డ్ నుంచి ఐ వాంటెడ్ టు డూ ఫ్యాషన్ డిజైనింగ్. రీజన్ ఏం లేదు. ఎవరినో ఇన్‌స్పైర్ అయ్యి గాని, మోటివేషన్ అట్లేం లేదు. సమ్‌హౌ ఐ ఫెల్ట్. సో, ఫస్ట్ మమ్మీ వాళ్ళకి చెప్తే చిన్న పిల్లలు గదా! మారుస్తా ఉంటారు. ఒక్కో స్టాండర్డ్‌లో ఒక్కొక్క ప్రొఫెషన్ చెప్తారు అన్న మైండ్ సెట్‌లో ఉండేవాళ్ళు. సో, 10థ్ స్టాండర్డ్‌లో ఇక్కడే కడతాల్‌లో ధ్యాన మహాయాగం జరుగుతున్నప్పుడు న్యూటన్ సార్‌ది పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అటెండ్ అయ్యాను. సో, అప్పుడు అటెండ్ అయినప్పుడు వన్ ఆఫ్ మై పాస్ట్ లైఫ్స్ నేను చూసుకున్నాను. అది ఏంటంటే ఒక 1980స్ టైంలో జరిగిన ఒక సంఘటన. సో, అప్పుడు వి వర్ లైక్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ టైప్‌లో ఉండేదంట. సో, ఆ ఫ్యామిలీలో 5 మెంబర్స్. మమ్మీ, డ్యాడీ, నేను, ఒక బ్రదర్ అండ్ ఒక సిస్టర్. సో, ఆ లైఫ్ టైమ్‌లోనే నాకు ఈ సూయింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇంట్రెస్ట్. కానీ అప్పుడున్న ఆ లైఫ్ టైమ్‌లో ఉన్న పేరెంట్స్ నాకు సపోర్ట్ ఇవ్వలేదు. సో, నాకు ఆ ఇంట్రెస్ట్‌ని కూడా వాళ్ళు పర్స్యూ చేసుకోనివ్వకుండా చేశారు. సో, ఆ బాధతోనే నేను లాస్ట్ వరకు ఊరికనే మా ఇంట్లో వరకు నేను కుట్టుకుంటూ, నాకు తెలిసిన మెథడ్స్ ఫాలో చేస్తూ నేను అట్లనే చిన్న వయసులోనే చనిపోయాను. ఒక 20 ఇయర్స్‌కి అట్లనే చనిపోయాను ఆ లైఫ్‌లో. సో, అది చూసుకున్న తర్వాత ఇది మా మమ్మీకి చెప్పా క్లారిటీ వచ్చింది. ఏంటంటే, సిక్స్త్ స్టాండర్డ్ నుంచి చెప్తుంది గదా! దానికేం ఇన్‌స్పిరేషన్ ఏం అనుకోలేదు. ఆటోమేటిక్‌గా నేను చెప్పేదాన్ని. సో, ముందు కొంచెం డౌట్‌లో ఉండేవాళ్ళు. బికాజ్ ఫ్యాషన్ డిజైనింగ్ అనే ఫీల్డ్‌కి కొంచెం బ్రాడ్ మైండెడ్‌నెస్, ఓపెన్ మైండెడ్‌నెస్ బాగా బోల్డ్‌గా ఉండాలి. ఆ ఫీల్డ్‌కి ఔట్ గోయింగ్‌గా ఉండాలి. సో, ఎట్లా అని అనుకునేవాళ్ళు. బట్ ఈ పాస్ట్ లైఫ్ చూసుకున్నాక వాళ్ళకర్థమైంది ఏంటంటే, ముందు జన్మలో తనకి తీర్చుకోలేదు. తన ప్రొఫెషన్ గాని, తన డ్రీమ్ గాని ఆ పేరెంట్స్ సపోర్ట్ చేయలేదు. సో, ఈ లైఫ్‌లో మనల్ని చూస్ చేసుకొని వచ్చిందంటే తనకి మనం సపోర్ట్ చేయాలి. తన కెరియర్ ఏం అనుకుంటుందో అది పర్స్యూ చేయనివ్వాలి అన్న ఒక క్లారిటీతో దే లెట్ మీ డూ ఫ్యాషన్ డిజైనింగ్. అండ్ థట్స్ హౌ మై కెరియర్ పాత్ స్టార్టెడ్ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్. And meditation, it's helping me to grow and explore more in this career because he feel it is quite hectic అండ్ ఎప్పుడు క్రియేటివ్‌గా ఉండాలి. మనము కంటిన్యూయస్‌గా. సో, అప్పుడప్పుడు ఆ లో ఫేజ్ ఉంటది. ఏంటి మనం చేయగలుగుతామా? చేయలేకపోతామా అని. బట్ ఎప్పుడు మెడిటేషన్‌లో కూర్చున్నా ఆ కాన్ఫిడెన్స్ అనేది రీగెయిన్ అయిపోతుంది. సో, దట్స్ హౌ మెడిటేషన్ ఈస్ హెల్పింగ్ మీ అండ్ నా కెరియర్ పాత్‌ని చేసుకోవడానికి క్లారిటీ ఇచ్చింది గూడా మెడిటేషనే అక్క. సూపర్. సూపర్. యాహ్! సో, ఇప్పుడు నీకు అంటే ఈ యొక్క ప్రొఫెషన్ అనే కాకుండా నీ లైఫ్‌లో ఏదొచ్చినా కూడా నువ్వు మెడిటేషన్‌తో హ్మ్. నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తున్నావు. యెస్. సో, అట్లా 100%. ఇప్పుడు నువ్వు ఎవరికైనా మెడిటేషన్ కోసం చెప్పి, వాళ్ళు చేంజ్ అయ్యి ఇది నువ్వు చెప్పడం వల్ల మాకిది మేము ప్లస్ అయ్యాము. మా కెరియర్‌లో మాకిది బెనిఫిట్ అయిందని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఆ సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా? సో, మా స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు. సో, వాళ్ళకి వన్ ఆఫ్ ది పేరెంట్స్ ఎక్స్‌పైర్ అయిపోయారనమాట. సో, దే వర్ ఇన్ ఎ వెరీ లో స్టేట్ ఒక చాలా డల్ మూమెంట్‌లో ఉన్నారు. సో, వాళ్ళకి తెలుసు నేనిట్లా మెడిటేషన్ చేస్తా అని. అంత క్లోజ్ కూడా కాదు నాతో స్కూల్‌లో వాళ్ళు. బట్ ఎందుకో తెలీదు దే కనెక్టెడ్ విత్ మీ. కాల్ చేసి దే షేర్డ్ ఇట్లా, ఇట్లా చాలా లోగా ఉంది. ఐ ఫీల్ వెరీ లో నాకసలు క్లారిటీయే ఉండట్లేదు లైఫ్‌లో ఏంటి అని. సో, అప్పుడు వాళ్ళకి మెడిటేషన్ చేయమని చెప్పాను. ఏం లేదు ఇట్లా బ్రెత్ టెక్నికే ఇంట్లోనే కూర్చొని చేయొచ్చు. మీకు పీస్ దొరుకుతుంది అని. సో, ఇది ఎక్స్‌ప్లెయిన్ చేశాక దే డిడ్ ఫర్ ఫ్యూ వీక్స్ అండ్ దాని తర్వాత వాళ్ళే ఆ లైఫ్ చేంజ్ చూసారు.
దే హ్యాడ్ మోర్ క్లారిటీ. అండ్ ఆ ఎమోషన్స్‌ని వాళ్ళు క్లియర్ చేసుకోవడం గానీ, బ్యాలెన్స్ చేసుకోవడం గానీ, ఆ కామ్‌నెస్ పొందడం గానీ లోపల మెంటల్ లెవెల్‌లో. సో, ఈ చేంజెస్ సిమిలర్ చేంజెస్ చూసారు ఇద్దరు. సో, దట్ ఈస్ వన్ ఎక్స్‌పీరియన్స్ దట్ దే హావ్ షేర్డ్ విత్ మీ అక్క. సూపర్. సూపర్. యాహ్! సో, నెక్స్ట్ ఏమనుకుంటున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు మెడిటేషన్‌లో? సో, నెక్స్ట్ ఐ వాంట్ టు లైక్ ఇంకా యాక్టివ్‌గా ఎప్పుడూ చేస్తున్న బ్యాక్ ఎండ్ టీమ్‌లో. బట్ ఇంకా వాటెవర్ పైమా ప్రోగ్రామ్స్ ఉన్నా గానీ, ఇప్పుడు తమిళనాడులో కూడా ఫ్రమ్ జాన్వరి వి ఆర్ స్టార్టింగ్ మెనీ ప్రోగ్రామ్స్ అగైన్. ఆన్‌లైన్ సెషన్స్ ఆర్ ఆఫ్‌లైన్ సెషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం ఫుల్‌గా ఫర్ తమిళనాడు యూత్ యాస్ వెల్. సో, ఇంకా అన్నిట్లో యాక్టివ్‌గా ఉండి, ఇంకా యూత్‌కి ఏ విధంలో తీసుకెళ్తే వాళ్ళకి నచ్చుతుంది అన అవి కూడా చూసుకొని తీసుకెళ్ళాలి అన్నదే ఒక్క థాట్ అక్క, ఇంకేం లేదు. ఓన్లీ టేకింగ్ మెడిటేషన్, అహింస అండ్ మెడిటేషన్ ద్వారా లైఫ్ ఎట్లా మనం ఈజీగా, స్ట్రెస్ ఫ్రీగా లీడ్ చేయొచ్చు. అండ్ ఈ పైమా అనేది ఇట్స్ నాట్ జస్ట్, చాలామందికి ఆ మిస్‌కన్సెప్షన్ ఉంటది. వీళ్ళు ఓన్లీ మెడిటేషన్ చేస్తారు, బుక్స్ చదువుతారు, వీళ్ళకి లైఫ్‌లో ఎంజాయ్‌మెంట్ ఉండదు అన్న ఒక థాట్ ఉంటది చాలామందికి. బట్ పైమా ఈజ్ ఆల్ అబౌట్ ఫన్. ఇట్స్ ఆల్ అబౌట్ యాక్టివిటీస్. ఇట్స్ ఆల్ అబౌట్ ట్రెక్కింగ్. ఇట్స్ ఆల్ అబౌట్ గ్రోయింగ్ టుగెదర్ విత్ ఎవ్రీవన్ అన్నది నేను తెలియజేయాలనుకుంటున్నా. సో, ఎవరికంటే ఆ మైండ్‌సెట్ ఉందో, అరే! నాకొక సపోర్ట్ కావాలి, బట్ ఎట్లా కలవాలి అంటే ఐ థింక్ పైమా ఈస్ ది రైట్ ప్లేస్ టు గ్రో స్పిరిచువల్లీ అండ్ టు హ్యావ్ ఫన్. అండ్ ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పొచ్చక్క. మెడిటేటర్స్ చాలా మందిని కలిసుంటావు. స్పెషల్లీ పత్రి సార్‌తో యాహ్! ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ చిన్నప్పుడు వినింది, పత్రి సార్ చాలా స్ట్రిక్ట్. కొడతారు, తిడతారు. దీంతోనే ఫస్ట్ వినడం నాకు పత్రి సార్ గురించి ఇంట్రడక్షన్. సో, ఇంటికొచ్చినప్పుడు పత్రి సార్ వచ్చినా, పత్రి సార్ హాల్‌లో ఉంటే నేను రూమ్‌లో ఉండేదాన్ని. అక్కడి నుంచి ఊరికనే ఇట్లా ఇట్లా చూసేదాన్ని తప్పించి దగ్గరికెళ్ళి మాట్లాడడం గాని, బికాజ్ భయం, ఏమన్నా అంటారో, తిడతారో, కొడతారో అని. బట్ ఫ్రీక్వెంట్‌గా సార్ ఇంటికి రావడం అండ్ సార్ నాతో ఫ్రెండ్‌షిప్ పెంచుకున్నారు. నేను సార్‌తో ఫ్రెండ్‌షిప్ పెంచుకోవడం కాదు. ఎట్లా అంటే ఎప్పుడూ నేను తెలుసు సార్‌కి దాంకోనే ఉంటాను, సార్ ముందుకు రాను అని. సో, వెళ్ళిపోయే ప్రతిసారి పిలిచి, ఎక్కడున్నా నన్ను పిలిచి, ఆయనకు తెలుసు నేను దూరం నుంచి చూస్తున్నాను అని, పిలిచి అందరి ముందర ముద్దు పెట్టుకొని ఇట్లా కళ్ళల్లోకి చూసి పంపిస్తారు. సో, దట్స్ హౌ హి స్టార్టెడ్ క్రియేటింగ్ ఫ్రెండ్‌షిప్ నాతో. ఆయన ఇచ్చిన ఆపర్చునిటీ. దాని తర్వాత అర్థమైందేంటంటే, గురువుని చూసి మనం భయపడక్కర్లేదు. గురువు కూడా మనలాంటి వాడే, సహజమైన వాడే. సో, ఆహ్, ఆయనతో ఇంకా ఆ ఫ్రెండ్‌షిప్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. పత్రి సార్‌ని ఇంకా ఫ్రీక్వెంట్‌గా కలుస్తూ, సో, సార్‌తో మాట్లాడడం, నాకొచ్చే ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసినా కూడా సార్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. వెరీ గుడ్, నీకీ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది, ఇంకా చెయ్యి అని. సో, ఐ థింక్ అది సార్ ఇచ్చిన ఆపర్చునిటీ నాకు ఆయనతో కలిసి ఉండడానికి. ఇట్స్ బీన్ అన్ అమేజింగ్ జర్నీ అండ్ చాలా నేర్చుకున్నా. గురువు ఎట్లా గ్రౌండెడ్‌గా ఉండాలి. ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆయనకి, ఎప్పుడు నేను గురువుని, నాకు అపాయింట్‌మెంట్ తీసుకొనే నువ్వు కలవాలి అన్న ఒక ఇది లేదు. అది ఓన్లీ పీఎస్ఎస్ఎంలోనే అది జరుగుతుంది నాకు తెలిసి. సో, ఎప్పుడు గ్రౌండెడ్‌గా ఉండాలి. ఎప్పుడు మనము ఓపెన్ మైండెడ్‌నెస్‌తో ఉండాలి. అండ్ వాళ్ళు వేసుకున్న బట్టలతో గానీ, కాస్ట్‌తో కానీ, వాళ్ళకున్న డబ్బుతో కానీ ఎప్పుడు సార్ లెక్క వేసేవాళ్ళు కాదు. నీ దగ్గర నిజాయితీ ఉందా? మెడిటేషన్ ఉందా? నా దగ్గరకొచ్చేయి. ఇదొక్కటే సార్ పాలిసీ నేను దగ్గరకుండి చూసింది. అండ్ ఎంత ప్రేమతత్వంతో ఉండాలి యానిమల్స్ పట్ల గానీ, హ్యూమన్స్ పట్ల గానీ. చాలామందికి సార్ తిడితే సార్ కోపం ఒక్కటే కనిపిస్తది. సో, నేను దగ్గరగా కొంచెం చూడని నాకేం అర్థమైందంటే, ఆయన కోపం వెనకాల ఎంత ప్రేముందో నాకు దెలిసి అది దగ్గరున్న వాళ్ళకొక్కటే అర్థమైద్ది. ఇంకెవ్వరికీ అర్థం గాదు. బికాజ్ దూరం నుంచి చూసినప్పుడు నాకు కూడా ఆ మిస్‌కన్సెప్షన్ ఉండింది. ఎందుకు ఈయనకింత కోపము? ఎందుకిట్లా కొడతారు అని. బట్ ఆ కోపం వెనకాల నాకు తెలిసి అది వెలకట్టలేనంత ప్రేమ. సో, ఏ రోజన్నా ఫస్ట్ భయపడ్డేదాన్ని. పోను నాకు ఆ అండర్‌స్టాండింగొచ్చాక సార్ ఎవరని, ఒక షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్ళిపోయారనుకోండి ఏడ్చేదాన్ని. మమ్మీ సార్ నాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, నన్ను మర్చిపోయారా ఏంటి అని అట్లా ఏడ్చేసేదాన్ని. సో, దట్స్ హౌ హి క్రియేటెడ్ అండ్ హి గివ్స్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ది యూత్ యాస్ వెల్ టు క్రియేట్ ఎ బాండ్ విత్ హిమ్. అండ్ అట్లాంటి గురువు దొరకడం అండ్ ఆయనతో కొంచెం కలిసి ఆ జర్నీ చేయడం
ఈ జన్మకి అదొక పెద్ద భాగ్యమని చెప్తాను. సూపర్. సూపర్. యాహ్! అండ్ ఫైనల్లీ నువ్వు యూత్‌కిచ్చే మెసేజ్ ఏంటి? నేను యూత్‌కిచ్చే మెసేజ్ ఒకటే అక్క. మెడిటేషన్ చేయండి. అహింసా మార్గంలో నడవండి. సజ్జన సాంగత్యం అండ్ బుక్ రీడింగ్ ఇవన్నీ ఫాలో చేస్తూ లైఫ్‌ని చాలా ఈజీగా లీడ్ చేసేయండి. సహజంగా లీడ్ చేసేయండి. డోంట్ టేక్ టూ మచ్ ప్రెషర్స్. డోంట్ టేక్ టూ మచ్ స్ట్రెస్. మనం ఎవరని మనకి క్లారిటీ వస్తేనే నాకు తెలిసి సగం స్ట్రెస్ ఎళ్ళిపోతుంది. మనం ఎవరని మనకు తెలియకుండానే లైఫ్ లీడ్ చేసేసి టూ మచ్ ఈ లైఫ్ అనే డ్రామాలో పడిపోయి అందరం తేలుతున్నాము. సో, ఐ వాంట్ టు టెల్ యూత్ ఎంజాయ్‌మెంట్‌తో పాటు స్పిరిచువాలిటీ గూడా చాలా ఇంపార్టెంట్. స్పిరిచువల్‌గా మనం స్ట్రాంగ్‌గుంటే లైఫ్ అనేది స్ట్రాంగుంటది. సార్ చెప్తారు, "రూట్ స్ట్రాంగుంటే ఫ్రూట్ చాలా మంచిగొస్తది" అని. సో, సేమ్ మన స్పిరిచువల్ రూట్ స్ట్రాంగుంటే ఫిజికల్ లైఫ్ ఆటోమేటిక్‌గా ఇట్ విల్ ఫాల్ ఇంటూ ప్లేస్. సో, అందరూ మెడిటేషన్ చేయండి. అహింస మార్గంలో నడవండి. అండ్ అందరికీ స్ప్రెడ్ చేయండి. హ్యాపీగా ఉండండి. అంతే. నథింగ్ ఎల్స్. సింపుల్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. యాహ్! చాలా చక్కగా చెప్పావు. అన్నీ చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశావు. థాంక్ యూ అసలు అక్క. చిన్న వయసులోనే చాలా ఎక్కువ నాలెడ్జ్ నీ ఖాతాలో ఏసేసుకున్నావనమాట. అండ్ ఆఫ్‌కోర్స్ మీకు చిన్నప్పటి నుంచి నీ పేరెంట్స్ మెడిటేటర్స్ అవ్వటం వల్ల యెస్. నీకంత నాలెడ్జ్ వచ్చిందనమాట. యెస్. సో, చాలా అంటే ఇన్ ఫ్యూచర్‌లో అందరూ నీకు వందనం అంటే నమస్తే చేయటం అనమాట. మనకి తెలుగులో వర్డ్. యాహ్! సో, నీ పేరుకి తగ్గట్టుగానే నీ నాలెడ్జ్‌కి అందరూ నమస్తే చేస్తారు. సో, థాంక్ యూ డెఫినైట్‌లీ సో దట్ డే మచ్. విల్ చాలా దగ్గరలో ఉంది. థాంక్ యూ అక్క. థాంక్ యూ సో మచ్. వెరీ నైస్. వెరీ నైస్. కీప్ గోయింగ్. కీప్ రాకింగ్. షూర్. థాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ హెల్పింగ్ మీ రీచ్ ఎవ్రీవన్ యాస్ వెల్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. యాహ్! సో, చూసారు కదా! వందన నాలెడ్జ్. సో, అందుకే పర్టిక్యులర్‌గా మేము యూత్ ఎందుకు ఫోకస్ చేసామంటే, చిన్న చిన్న పిల్లప్పుడే మెడిటేషన్‌లోకి రావటం, వాళ్ళు లైఫ్‌ని ఎంత చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. బ్యాలెన్స్‌డ్‌గా ఉంటున్నారు. లైఫ్‌లో ఎలాంటి డెసిషన్స్ అంటే ఆ ఏజ్‌లో రాంగ్ డెసిషన్స్ తీసుకునే టైంలో వీళ్ళు చక్కగా మెడిటేషన్ నాలెడ్జ్ తెలుసుకొని, ఎటువంటి రాంగ్ స్టెప్స్ లేకుండా పర్ఫెక్ట్‌గా వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు డిజైన్ చేసుకుంటున్నారనమాట. ఇంకా పక్క వాళ్ళకి కూడా ఇన్‌స్పైర్‌గా ఉంటున్నారు. అందుకే యూత్‌కి చాలా మెడిటేషన్ ఇంపార్టెంట్ అంటారు. ఎందుకంటే వాళ్ళది హై ఎనర్జీ కదా! సో, టక్‌మని దూకుతారనమాట మంకీస్‌లాగా. సో, అది ఎప్పుడైతే మనకి మెడిటేషన్ అన్నది యాడ్ అయితదో స్టెబుల్ ఒస్తది. మైండ్ స్టెబిలిటీ ఉంటది. సో, అలాంటి స్టెబిలిటీ ఉన్న మైండ్ సెట్స్ యూత్‌ని మేము తీసుకొచ్చి చూపించడానికి కారణం ఏంటంటే, ఇంకొంతమంది యూత్ వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ అవుతారు. ఇంకొంతమంది యూత్ ఇంకా వాళ్ళ లైఫ్‌ని బాగా ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళు బాగా ఉంటే ఇంకా ప్రపంచం అంతా కూడా పాజిటివిటీని ఎక్కువ స్ప్రెడ్ చేయగలిగే ఎనర్జీ యూత్‌కుంది కాబట్టి. సో, దట్స్ వై మేమంత ఫోకస్ చేస్తున్నాం యూత్ మీద. సో, ఇది ఇవాల్టి యువశక్తి కార్యక్రమం. మరొక యువశక్తి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానెల్.